రంజని మసాలాకి స్వాగతం. ఇవాళ మనం కోడిగుడ్డుతో మరొక రకం చేసుకుంటాం. చాలా ఈజీగా అయిపోతుంది. బాక్సుల్లో బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది. సింపుల్ పద్ధతే. ఓకే, రెసిపీలో కలుద్దాం. కావాల్సిన పదార్థాలు మనం డైరెక్ట్గానే గిన్నెలో నూనె పెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాం. దాంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కొంచెం దగ్గరికి కలర్ మారితే చాలు, మరి ఓవర్గా ఏం ఉడక అవసరం లేదు. దాంట్లో కొంచెము పెద్దగా కట్ చేసుకున్న టొమాటోలు ఒక 4 వేసాను. మన ఇష్టం, మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ టొమాటో వీటిలో నుంచి వాటర్ రావాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెడితే గుజ్జులా వచ్చేస్తుంది. మనకి కావాల్సింది గుజ్జే. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయము. కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ తప్పకుండా వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ని మనము కీమాలా చేస్తున్నాం కాబట్టి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని సరిపడా తిప్పుకొని, ఇప్పుడు ఏంటంటే మనకి గ్రేవీగా చూసుకోవాలి. గ్రేవీగా అయిన తర్వాత దాంట్లో మనము పచ్చి కోడిగుడ్డునే కొట్టి అందులో వేసేస్తే, బేసిక్గా ఏంటంటే రకరకాలుగా చేస్తారు ఎగ్గుతో. ఇది ఒక రకం అనమాట. ఇది రోటీలకు కానీ ఏ బ్రెడ్కైనా నాన్కైనా చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది, కానీ పూరీలోకి కానీ వాటిలోకి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కలుపుతూ ఉండకూడదు అనమాట. ఏంటంటే చిన్న చిన్న ముక్కలు అయితే బాగోదు ఎగ్గు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చూస్తానికి కూడా బాగుంటుంది. ఎక్కువ తిప్పకుండా అప్పుడప్పుడు ఒకసారి తిప్పితే ఆ గ్రేవీలోకి ఈ ఎగ్గు మొత్తం అయిపోయి కొంచెము దగ్గరకు వస్తుంది. చూస్తూ ఉండండి, ఎక్కువసేపు తిప్పొద్దు. అంతే, దగ్గరకు వచ్చింది, ముద్దగా అయిపోయింది మనకి. ఇంకా ఈ బ్రెడ్లోకి ఏదైనా తినేటప్పుడు కూడా మనకి తీసుకొని తినడానికి వస్తుంది. లాస్ట్ తప్పకుండా కొత్తిమీర వేయాలి, ఎందుకంటే మనము ఎగ్ని అలా ఓపెన్ చేసి వేసాం కదా, స్మెల్ రాకుండా. అంతే, బాయ్.